హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు మనం ఆనియన్ సమోసా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండిని వేయాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత వేడి నూనెను పోసి బాగా కలపాలి. ఆయిల్ పిండి బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు సమోసాలోకి స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు అటుకులు వేసి బాగా కలపాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేయాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, కొద్దిగా జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఇలా కలుపుకొని పక్కనుంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. తరువాత ఆ పిండినంతటిని ఇలా సమానంగా బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఇలా పిండి వేసుకొని వీలైనంత పలుచగా రుద్దుకోవాలి. ఇలా అన్నింటినీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి పెనం హీట్ అయ్యాక ఒక్కొక్క చపాతీని వేసుకుంటూ ఒక 10 సెకండ్లు కాల్చుకోవాలి. ఇలా లైట్గా కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలినవన్నీ ఇలానే కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న వాటిని ఒకదాని మీద ఒకటి వేసి స్కేల్ సహాయంతో స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఎంత సైజులో సమోసా కావాలనుకుంటామో అంత సైజులో సమోసా షీట్స్ కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ సమానంగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు సైడ్స్ కట్ చేసాం కదా, అవి కూడా వేస్ట్ అవ్వకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చిప్స్ లాగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు సమోసా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలో కొద్దిగా మైదాని తీసుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పిండి సిద్ధం చేసుకోవాలి. తరువాత ఒక్కొక్క సమోసా షీట్ని తీసుకుంటూ ఈ వీడియోలో చూపించిన విధంగా సమోసాని చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ని ఇందులో సరిపడా వేయాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న మైదాని రాసుకుంటూ
ఇలా పూర్తిగా మడిచేయాలి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మనం సైడ్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ చిన్న చిన్న ముక్కల్ని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారుగా ఆనియన్ సమోసా ఎలా తయారు చేయాలో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.